అయింది అందరికీ. చూసారండి, తలకాయ మాంసం అండి. నేను ఉల్లిపాయ ముక్కలు, టమాటీలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, మసాలా పొడి, నూనె అన్నీ కలిపి వేస్తానండి. అన్నీ కలిపి పెట్టాను పొయ్యి మీద. చూసారండి, అప్పుడు పాతకాలం వంట ఇలాగే చేసేవారండి. మా అమ్మాళ్ళు ఇలాగే చేసేవారు. నేను అప్పుడు చూశాను. ఇలా కాసేపు వేగాక తలకాయ కూర అండి ఇది. చింతపట్టు కూడా వేసేస్తున్నాను ఇప్పుడండి. వాటర్ కూడా పోసుకుంటున్నాండి. ఇలాగా చాలా బాగుంటుందండి, టేస్టీ కూడా ఉంటుందండి. మూత పెడుతుంది. ఒక 4-5 విజిల్ వరకు తలకాయ కూర రెడీ అయిపోయిందండి. మూత తీసి వద్దాం. 4-5 విజిల్ వచ్చే కూడాను రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో. ఇగురు కూడా ఉంది. తలకాయ మాంసం కదా, పుల్ల వేయాలి కదండి, చింతపండు వేసానండి. ఇలా కలిపి పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. టేస్ట్ కూడా ఉంటుందండి. టేస్ట్ చేసి చెప్తానండి అలాగుందో. చాలా బాగుంది.